అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అందాల బంగ్లా. ఈ కథను రచించిన వారు కాజా వలీ గారు. ఇంకా కథలోకి వెళితే, అవును, ఇది సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జరిగిందని అందరూ అంటుంటే నేను ఉబలాటంగా తట్టుకోలేక ఒక చెవి వేశాను. మా ఊరి నడి ఒడ్డులో ఒక రావి చెట్టు ఉంది. సాయంత్రం అయితే చిన్న పెద్ద అంతా చేరి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ట్రాఫిక్ ఊరి బయట పడ్డుండా బంగ్లా ఉందని, దానిలో జమీందారు వంశం వారు 20 సంవత్సరాల క్రింద జరిగిన గొడవల్లో వారికి వారే చంపుకున్నారని, ఇప్పటికీ ఆ చుట్టుప్రక్కల్లో వారు అర్ధనాదాలతో భయానకంగా ఉంటుందని, సాయంత్రం అయితే ఇప్పటికీ ఆ బంగ్లా వైపు ఎవరూ వెళ్ళరని, అలా కాదని వెళ్ళిన వారు ఇప్పటికీ రాలేదని, అప్పటికే రాత్రి 10 గంటలు అయ్యింది. ఎవరికి వారు బయలుదేరాము. రాత్రంతా నాకు బంగ్లా కళ్ళల్లోనే ఉంది. ఎలాగైనా ఒక్కసారి బంగ్లా చూడాలి అనుకున్నాను. అలా రోజుకి నాలో ఉత్కంఠత పెరిగిపోయింది. ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నాను. నా ఫ్రెండ్స్తో ఈ విషయం చెప్పాను. దానికి వాడు కొట్టేస్తూ, ఇప్పుడు కూడా దెయ్యాలు ఉన్నాయా? పదరా మామ, ఖచ్చితంగా వెళ్దాము అన్నాడు. దీనికి ఒక పథకం రచించి 4 ఫ్రెండ్స్తో కలిసి ఒక అమావాస్య రాత్రి బంగ్లాకి బయలుదేరాము. మేము వెళ్ళేంత వరకు మాకు చిన్న అలికిడి కూడా లేదు. బంగ్లాలోనికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క గది చూస్తుంటే దేనికి అది ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రతి గదిలో ఒక స్త్రీ చిత్రపటం ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. ఆ ఫోటో చూడగానే నాకు ఈ అందం కోసమే జమీందారులు అలా ఒకరికి ఒకరు చంపుకున్నారా అనిపించింది. క్రింద గదులు అన్నీ గమనించిన మేడపైన గదిలోనికి వెళ్ళడం ప్రారంభించాము. అన్ని గదులు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి. దానిలో చివరి రూమ్ దగ్గరికి వచ్చాము. ఆ గది పెద్ద తాళం వేసి ఉంది. ఆ గదికి ఎదురుగా ఒక త్రిశూలం నిలువుగా ఉంచబడినది. మాతో వచ్చిన ఒకడు పెద్ద రాడ్డుతో ఆ తాళం మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు. అంతే. ఎక్కడి నుండో పెద్ద గాలి దుమారం మొదలైంది. నాకు సడన్గా వస్తున్న ఈదురుగాలి కొంచెం భయం కలిగిస్తుంది. కానీ వాళ్ళేమో ఇవన్నీ పట్టనట్టు వాళ్ళు తలుపు తీసి పనిలో ఉన్నారు. అంతలో తలుపు సందులో నుండి ఒక అక్షరాలు చెక్కిన శిల్ప ఫలకం క్రింద పడింది. అది నేను చేతిలోకి తీసుకున్నాను. అవి తెలుగు అక్షరాలు. దానిలో ఇలా ఉంది: 20 సంవత్సరాల క్రింద ఒక స్త్రీ పొందు కొరకు వంశనాశనం చేసుకున్న జమీందారులంతా ప్రేతాత్మలుగా మారి ఈ ప్రాంతాలకు తెలియక వచ్చిన వారని, దాదాపు చంపే అంత పని చేస్తాయి అని, వీటితో చాలామంది బాధపడ్డారు. అయితే వీటిని బారిన పడ్డ ఒక స్వామి తన మంత్రశక్తితో వాటిని ఈ గదిలో బంధించి ఈ గదికి రక్షణగా తన శూలాన్ని ప్రతిష్ఠించారు అని, దయచేసి ఎవరు ఈ గది దగ్గరకు రావద్దని, దయచేసి తలుపు తెరిచి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని రాసి ఉంది. దానిని నా స్నేహితులకు చూపించాను. దానికి నన్ను క్రింద నుండి పైదాకా పట్టి చూస్తూ నవ్వుతున్నారు. అంతలో ఒకడు, అరే, జమీందార్లు కదా, ఒక డ్రామా. ఇలాంటి పాడుబడిన బంగ్లాలో నిధులు దొరుకుతాయని మా నానమ్మ చెప్పేది. కావాలంటే నిరూపిస్తా, కాసేపు కూర్చో అన్నాడు. గాలి వేగంగా పెరిగింది. ఎప్పుడో నేను చదివిన ప్రేతాత్మ అనే పుస్తకం గుర్తుకు వచ్చింది. దానిలో చాలా విషయాలు చదవడం వలన నిజంగా ఆ దెయ్యాలు బయటికి వస్తే అనుకున్నట్టు వారి చర్యలు గమనిస్తూ కూర్చున్న నాకు దెయ్యం నోరులా ఉంటున్న తలుపులు నాకు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. తెరిచిన తలుపులు చూస్తూ సంతోషంగా అందరూ లోనికి వెళ్తున్నారు. ఆ గదిలో అంతా నిశ్శబ్దంగా నాకు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. నడుస్తున్న నేను సడన్గా ఆగిపోయాను. క్రింది గదిలో చూసిన అందరి ఫోటో గోడకి వేలాడుతుంది. ఈసారి ఆమె చూపు కొంచెం కోపంగా ఉంది. ఆమె నేను ఎటు వెళ్తే అటే చూస్తున్నట్లు ఉంది. నా కాళ్ళ క్రింద నుండి వణుకు మొదలయ్యింది. వెనక్కి వెళదామంటే అక్కడ మేము వచ్చిన ద్వారం కనబడలేదు. ఎటు చూసినా చిమ్మ చీకటి. దూరంగా ఒక చిన్న వెలుగు కనబడింది. అటు పరిగెత్తాను. అది ఒక పెద్ద బాత్రూమ్ కనబడింది. రాజ్మహల్ లాంటి ఆ గదిలో సడన్గా సుగంధాల వాసన నా మనసు చెడగొడుతుంది. అక్కడ దాదాపు 10 మంది దాకా
అర్ధనగ్నంగా ఒక స్థానపు తొట్టి చుట్టూ గుమ్ముకూడి ఉన్నారు. ఆ తొట్టిలో ఎవరున్నారో తెలుసుకోవాలన్న ఆత్రుతో ముందు నాకున్న భయం నాకు తెలియట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళి తొంగి చూశాను. ఆమె కురులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకొంచెం జరిగాను. సడన్ గా అందరూ దూరం జరిగారు. నేను కొంచెం ముందుకు వెళ్ళాను. తాను పూర్తిగా కనిపిస్తుంది నాకు. ఆమెని అలా చూసేసరికి నాలో కోరికలు విపరీతంగా రాజుకుంటున్నాయి. ఆమె వంటిపైన ఒక చిన్న వస్త్రం కూడా లేదు. నేను ఊహించలేదు ఇంతటి అందాన్ని ఇలా చూస్తానని. ఎలా ఉంది అని అనుభవిస్తే ఇంకా స్వర్గమే కదా అనుకుంటూ చిన్నగా ఆమె భుజం పైన చెయ్యి వేశాను. ఆమె తలదించే కింద కానీ చిన్నగా మూలుగుతుంది. రెండో చెయ్యి ఆమె గడ్డం కింద వేసి చిన్నగా ఆమె తల పైకెత్తాను. ఎప్పుడెప్పుడా ఆమె అందమైన ముఖాన్ని చూడాలని ఆతృతగా ఉంది. చిన్నగా ఆమె తల ఎత్తి నా వైపు చూస్తోంది. ఆమెను చూడగానే వెనక్కి ఒక్క గంతులో దూకాను. కారణం ఆమె నేను ఫోటోలో చూసిన మనిషినే కానీ కళ్ళ స్థానంలో 2 గుంతలు, నోటి స్థానంలో ఒక పెద్ద నాలుక ఉంది. ఆమె నోట్లో మానవ హృదయం ఉంది. అప్పుడే తీసినట్లు నేలపైన వెచ్చగా రక్తం ఆమె పైకి లేచింది. ఆమె అప్పటిదాకా భుజిస్తుంది నాతో పాటు వచ్చిన వాళ్ళలో ఒకడిని అని తెలిసేసరికి నాకు తెలియకుండా నా ప్యాంటు తడిచిపోయింది. అక్కడికి దూరంగా రకరకాలుగా మనుషులు తిరుగుతున్న అలికిడితో అటువైపు పరిగెత్తాను. నా ప్రయత్నం వృధా అని తెలిపోయింది. వాళ్ళంతా జమీందారు దెయ్యాలని తెలిసి నా ఒంట్లోని సత్తువ నన్ను నిలువనీయటం లేదు. నాతో వచ్చిన వారికి దొరికిపోయారు. నాకు ఒక్కటే దారి ఉంది. నేనంతటా నేను వారికి లొంగిపోవాలి. అప్పుడు వచ్చింది ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు. ఇంట్లో చెప్పారు ఎప్పుడు ఆ బంగ్లా వైపు వెళ్ళొద్దని. అయినా వినలేదు. ఇప్పుడు బాధపడి ఏమీ లాభం అని వెనక్కి తిరిగి చూశాను. ఆమె నన్నే చూస్తుంది కానీ చాలా అందంగా, ముస్తాబై అమాయకురాళ్ళ నన్నే చూస్తుంది. నేను ఏమైతే అయ్యిందా అని వినయంగా మీరు ఎవరు అన్నాను. అప్పుడు వారికి అమాయకంగా ఉన్న తను నా దారిలో మేము ప్రశాంతంగా ఉంటే మమ్మల్ని కదిలించి మాతోనే ఆడుకుంటారా, ఇక మిమ్మల్ని మాలో కలుపుకుంటాము అంటూ ఆమె పొడవైన గోర్లతో నా గొంతు పట్టుకుని పొడవాటి తన పళ్ళతో నా గొంతులో దింపబడుతుండగా ఏమైతే అయిందని గట్టిగా అరిచాను. నా మీదకి వస్తున్న ఆమెను గట్టిగా కాళ్లతో బలంగా తన్నాను. ఓరి నాయనో అని గట్టిగా కేకపెట్టి సౌండ్ విని లేచి కూర్చున్నాను. కింద నా ఫ్రెండ్ కార్తిక్ కనిపించాడు. మా ఇంట్లో వాళ్ళంతా నా వైపు విచిత్రంగా చూస్తున్నారు. అంతలో ఎవరో వీడికి తాయెత్తు వేయించండి అంటున్నారు. నాకు వాళ్ళందరినీ చూస్తే సిగ్గేస్తుంది. అంతకు ముందు రోజు బంగ్లా గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఈ కల వచ్చిందా? హమ్మయ్య, కలనే కదా అనుకున్నాను. నా ప్యాంటు మీద చెయ్యి వేసుకున్న నాకు తడిగా తగిలింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.